అందరికీ నమస్కారం. నా పేరు వర్సాల శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని, అలాగే లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జనశక్తి మజదూర్ సభ యూనియన్ ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈరోజు ఉక్కుకు బొగ్గు కొరత వచ్చింది. ఈ బొగ్గు కొరత వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించాయి. ఏ నిమిషంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విస్ఫోటనం జరుగుద్దో తెలియని పరిస్థితి ఉంది. వేళ విస్ఫోటనం జరిగితే గాజువాక వరకు కూడా ఆటం బాంబు కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇతర పరిశ్రమల్లో ఉన్నటువంటి మేధావులు, టెక్నో ఎకనామిక్స్ ఫ్యాక్టరీస్ తెలిసిన వారు, అత్యంత అన్ని విషయాల్లో అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ పురంధేశ్వరి గారు కూటమి జరిపిన వీరంతా కూడా ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పట్ల స్పందించకపోతే జరగకూడదు, ఏదైనా జరిగిన తర్వాత క్యాజువాలిటీ కోసం మేము అంత చేసాం ఇంత చేసామని చెప్పుకునే పరిస్థితి కాదని చెప్పి మీకు సవినయంగా వినవించుకుంటూ, మేధావి వర్గం ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిణామాలని అంచనా వేయవలసిందిగా వేసి, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ఈ నగర పౌరులపై ఉందని చెప్పి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా విషయానికి వస్తే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తీయడం కోసం మనం 5 కోకోన్ బ్యాటరీలని కట్టుకున్నాం. ఒక్కొక్కటి 2,500 కోట్ల రూపాయల విలువ చేసే బ్యాటరీలని మనం గతంలోనే నిర్మించుకోవడం జరిగింది. ఒక్కో బ్యాటరీలోని 67 ఛాంబర్స్ ఉన్నాయి. ప్రతి ఛాంబర్కి కూడా సుమారు యావరేజ్ను మనం 35 కేజీలు విదేశీ కోకింగ్ కోల్ని మనం ఛార్జ్ చేస్తే 25 కేజీలు మనకి నెట్ వెయిట్తో కోక్ వస్తుంది. ఆ కోక్ను మనం బ్లాస్ట్ ఫర్నేస్లో కానీ ఇతర విభాగాల్లో యూజ్ చేస్తుంటాం. ఈ కోకు 16 గంటలు మనం ఛార్జ్ చేస్తాం. 16 గంటలు ఛార్జ్ చేసిన తర్వాత ప్రతి 15-20 నిమిషాలకు కూడా ఒక్కో ఛాంబర్ నుంచి సుమారు 5 బ్యాటరీస్ మనకున్నాయి. ఒక్కో బ్యాటరీలోని 67 ఛాంబర్స్ ఉన్నాయి మనకి. వీటి నుంచి, ఈ ఓవెన్స్ నుంచి మనం తీసుకొచ్చినటువంటి కోకింగ్ కోల్తో పాటు కోకోన్ గ్యాస్ విషవాయువు, అది ఆ వాయువు కూడా వెలువడుతుంది. దాన్ని మనం బ్లాస్ట్ ఫర్నేస్ 1 and 2, 3లో కానీ అలాగే ఎస్ఎంఎస్లో కానీ మిల్స్లో కానీ ఎక్కడైతే మనం హీటింగ్ ప్రాసెస్ చేస్తామో, రా మెటీరియల్ హీట్ చేసే దగ్గర, స్టీల్ని కరిగించే దగ్గర మనం దాన్ని వాడుతూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 5 బ్యాటరీల్లోనూ కూడా రోజుకి సుమారు 14,000 టన్నుల కోకింగ్ కోల్ అవసరం అవుద్ది. ఈవేళ నిన్న నుంచి గత 3 రోజుల నుంచి కూడా కేవలం 4-5 మాత్రమే అవైలబుల్ ఉంది. కోకింగ్ కోల్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని, వచ్చినటువంటి కోకింగ్ కోల్ను విడిపించుకోవడానికి డబ్బులు లేవని అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఇవాళ కోకింగ్ కోల్ లేకుండా లేని పరిస్థితి. మొత్తం యార్డులన్నీ కూడా మట్టితో కూడా బయటికి తీసి ఏరితే ఒక 6-7 వేల టన్నులు వస్తే 6-7 వేల టన్నులతో ఇవాళ నడిపించే పరిస్థితి ఉంది. దీన్ని ఏదైనా టెంపరేచర్స్ వ్యత్యాసం వస్తే రోజుకి 350 నుంచి 400 పుషింగ్స్ మనం కోకింగ్ కోల్ ఉన్ని కోక్గా మార్చుకుని బయటికి తీసుకుని ప్రక్రియ జరుగుతున్న ఈ బ్యాటరీస్లో ఈవేళ కేవలం 150 పుషింగ్స్ మాత్రమే తీస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ 350 నుంచి 400, ఎక్కడ 150, 140. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టెంపరేచర్స్ వ్యత్యాసానికి వచ్చి ఏదైనా బ్లాస్ట్ కానీ జరిగితే బ్యాటరీస్లో
ఈ విషవాయువులన్నీ కూడా బయటికి వెదజల్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిష్ఠార్జునులైనటువంటి పెద్దలు మేధావి వర్గం దీని మీద దృష్టి సారించాలని చెప్పి కోరుతూ, ఈ కష్టాలకి ప్రధాన కారణం ఒకటి కేంద్ర ప్రభుత్వం అయితే, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏదో మేలు జరుగుతుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న కంపెనీని బీజేపీ వారు ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి సుమారు 4,500 నుంచి 5,000 కోట్ల నష్టానికి నెట్టారు. ఈ పరిశ్రమని సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ అందరూ కూడా కూటమి నుంచి పూర్తి స్థాయిలో దీన్ని సహకరిస్తాం, ఆదుకుంటాం, ఈ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, బలోపేతం చేస్తామని చెప్పారు. దాన్ని నమ్ముతూ వచ్చాం. ఈ రోజు వరకు సుమారు 90 రోజులు అయిపోతున్న అతిగతి లేని పరిస్థితి ఈ ప్లాంట్కి దాపురిచ్చింది. ఈ పరిస్థితుల్లో గంగవరం పోర్టులో స్టీల్ ప్లాంట్ పక్కనే గోడ పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టులో 1,40,000 టన్నుల విదేశీ కోకింగ్ కోలు యుఏఈ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మనకి న్యూజిలాండ్ నుంచి కూడా మన కోకింగ్ కోల్ వస్తుంది. ఆ కోల్ కొనుగోలు చేసి నెలన్నరగా రోజు 50 లక్షలు డెమరేజ్ కడుతూ ఆ కోల్ని అక్కడ పెట్టుకోవడం జరిగింది. దానికి కారణం ప్రతి వెసలు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కొంతమంది యాజమాన్యంలో ఉన్న దొంగల సహకారంతో కోర్టుకి వెళ్ళిపోయి కోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకుంటున్నారు. ఆ అటాచ్మెంట్ తెచ్చుకొని కోళ్ళు వాడుకోకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గంగవరం పోర్టులోంచి అటాచ్మెంట్ తెచ్చుకున్నారని చెప్పి మెయిన్ పోర్టుకి 2 వెసల్స్ అక్కడికి 89,000 టన్నుల కోకింగ్ కోలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి పంపిస్తే అక్కడ కూడా అటాచ్మెంట్కి వెళ్ళిన పరిస్థితి. ఇప్పటికే 70,000-80,000 టన్నులు సేల్ నుంచి వాడుకోవడం జరిగింది. వారు ఇచ్చే పరిస్థితిలో లేవు, ముందు మీకు ఇచ్చింది తిరిగి ఇవ్వండి అని చెప్పి వారు అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గత శుక్రవారం గంగవరం పోర్టులో ఉన్నటువంటి 1,40,000 టన్నులకు గాను 1,45,00,000 రూపాయలు సుమారు వాళ్ళు కట్టవలసి 200 కోట్ల రూపాయలు వారికి పే చేయవలసి ఉంది కోర్టు అటాచ్మెంట్కి. ఆ 200 కోట్లకు గాను 150 కోట్లు సుమారు వారికి డబ్బులు ఇవ్వడానికి, 50 కోట్లకి వారు అడిగినటువంటి మెటీరియల్ స్టీల్, తయారైన స్టీల్ ఇవ్వడానికి యాజమాన్యం ఎంఓయూ చేసి కోర్టుకి తెలియజేసింది. ఆ పార్టీ ద్వారా కోర్టుకి తెలియజేస్తే శుక్రవారం ఆర్డర్ వచ్చిన శనివారం, ఆదివారం సెలవు, సోమవారం, మంగళవారం అమరావతి మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కోర్టులు పనిచేయక ఈ రోజు వరకు ఆర్డర్ రాని పరిస్థితి. అది ఎప్పుడు అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తుంది, వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఫర్దర్గా పరిస్థితులు మెరుగుపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికే యాజమాన్యం అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ వారిని కూడా ఆశ్రయించింది. ఎక్కడ కూడా కోకింగ్ కోల్ దొరికే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటరీస్ 2,500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ బ్యాటరీస్ నిర్వీర్యం అయిపోయి అర్ధాంతరంగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించాలి. జరగకుండా ప్రమాదం ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వహించవలసి వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. సుమారు 25 సార్లు ప్రధానమంత్రిని కలిసిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి అడగలేదు. ఎక్కడో ఏదో కావాలని చెప్పి ఆయన కేసుల కోసం కానీ ఇతర అంశాల కోసం కానీ కడప స్టీల్ ప్లాంట్కి నిధులు ఇవ్వండి అని అడిగాడు తప్ప ఏ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. అదే మీకు మీరుగా ఎన్నికల ముందు గాజువాకలో విశాఖకు మహోన్నతమైన కంపెనీ త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చింది. ఈ పరిశ్రమను కాపాడుకోవాలి, గత ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉండిపోయినాయి కాబట్టే మీకు అన్యాయం జరిగింది, నేను వచ్చిన వెంటనే ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు. మీరు కాపాడుతానని చెప్పిన తర్వాత ఈ రోజుకి 3 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా మీరు 4-5 సార్లు ప్రధానమంత్రిని కలిశారు, ఏం మాట్లాడలేరు ఎవరికి తెలియని పరిస్థితి. కేంద్ర మంత్రిని కలిశారు, ఏం జరిగిందో తెలీదు. స్వయాన ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి ఈ ప్లాంట్
పరిసర మొత్తం అంతా కూడా కలియ తిరిగి ఇది సౌత్ ఇండియాలోనే బెస్ట్ ప్లాంట్, ఇలాంటి ప్లాంట్ని మనం వదులుకోవద్దు, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, ఈ పరిశ్రమను మనం కాపాడుకోవాలి, సీషోర్ ఏరియాలో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఈ పరిశ్రమను కాపాడుకుందామని చెప్పి ఆయన చెబుతూ 45 రోజులు టైం ఇవ్వండి నాకు, ఈ 45 రోజుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ఈ పరిశ్రమ గురించి వివరించి చెప్పి ఈ పరిశ్రమను కాపాడే ప్రక్రియకి నేను శ్రీకారం చుడతాను, ఈలోపు నా అండర్లో ఉన్నటువంటి సెయిల్ ఎన్ఎండిసి ద్వారా మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇప్పిస్తాను, సుమారు 1500 కోట్లు వాళ్ళు డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాను, నేను మీ ల్యాండ్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్కి సంబంధించిన 1500 కోట్లు కూడా ఇప్పిస్తానని చెప్పారు, రా మెటీరియల్ ఇస్తానని చెప్పారు. ఆయన వెళ్ళి 45 రోజులు దాటిపోయింది, ఒక్క అంగుళం కూడా ముందుకు నడవల, ఉత్పత్తి పెరగల. రోజు రోజుకి ఆయన వచ్చేసరికి 15,000 టన్నుల లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ ఫర్నేసులు 2 రన్ అవుతుండే. ఇవాళ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఒకటే రన్ అయ్యే పరిస్థితి అరకొరగా, అది కూడా 4,000 మెట్రిక్ టన్నులు నడుస్తుంది. 20,000 మెట్రిక్ టన్నులు 3 ఫర్నేసుల నుంచి వచ్చేటువంటి లిక్విడ్ స్టీలు ఇవాళ 4,000-5,000కి నిర్లిప్తం అయిపోయే పరిస్థితి ఉంది, తగ్గిపోయింది. బ్లాస్ట్ ఫర్నేస్ 2ని పూర్తిగా నిలిపేయడం జరిగింది. అనేక విభాగాలు 100,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ప్రధాన విభాగాల్లో ఉన్నటువంటి మిషనరీ ఇవాళ ఎందుకు కానట్టు రెస్ట్ పట్టిపోయే పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా ఉత్పత్తి నిలిపేసే పరిస్థితి. కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి నుంచి కింది స్థాయి వరకు కూడా జాయింట్ సెక్రటరీలు, ఎడిషనల్ సెక్రటరీలు మొత్తం అందరూ కూడా ఈ పరిశ్రమని ఏం దొరుకుతుందా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిఎండిని అనువుగా తీసుకుని వాళ్ళ ఇష్టానుసారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దోచుకున్నారు. అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా సెక్రటరీ వచ్చారు, ఆయన ఏదైనా మెరుగైన ఫలితాలు ఇస్తారేమని చెప్పి ఆశాజనకంగా ఎదురు చూసాం. ఆయన వచ్చిన తర్వాత కూడా 1 ఇంచు కూడా ముందుకు నడలేదు. ఈవేళ కోకింగ్ కోల్ మొత్తం లేకుండా చేసి ఈ పరిశ్రమని మూత వేసే దిశగా, కోకింగ్ కోల్ లేకపోతే ఆటోమేటిక్గా ఉత్పత్తులు అన్ని విభాగాల్లోనూ కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి. ఉత్పత్తి నిలిచిపోతే ఈ పరిశ్రమ ఒక బ్లాస్ట్ ఫర్నేస్ కానీ, ఉన్నటువంటి ఎస్ఎంఎస్లో ఉన్నటువంటి కన్వర్టర్స్ కానీ, ఏవైనా కానీ ఇబ్బంది జరిగితే టోటల్గా 1,000 కోట్లు ప్రజాధనం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకసారి సవినయంగా విన్నవిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తరఫున అమరావతి కోసం మీరు కన్నీరు మిన్నీరుగా బాధపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పి ఎంతో దుఃఖించారు. మరి మీరు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాటి కోసం తప్పించిన వాటిని కుంటిపడితే నేను బాధపడ్డాను కదా. మరి 40 సంవత్సరాలుగా ఇక్కడ వేలాది మంది కార్మిక వర్గం, ఈ ప్రాంత ప్రజానీకం 64 గ్రామాలు విలువైన పంట భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం దారాదత్తం చేసి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే తమ జీవితాలు బాగుపడతాయి, ఈ ఊరు బాగుపడుతుంది, ఈ ప్రాంతం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఇతోధికంగా వనరులు వస్తాయి అని చెప్పి వాళ్ళ విలువైన భూములను పణంగా పెట్టినటువంటి 64 గ్రామాల ప్రజలు సుమారు 26,000 ఎకరాల భూములు ఇచ్చిన వారు ఈ రోజు హలో రామచంద్ర అని చెప్పి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే. వీళ్ళు గుర్తుకు రావట్లేదా సీఎం గారు మీకు అని చెప్పి అడుగుతున్నాం. మీరు మిగిలిన వారిలా కాకుండా ఎంతో ముందు చూపుతో ఒక పరిశ్రమ పెట్టాలంటే 5 సంవత్సరాలు, సుమారు 4-5 సంవత్సరాలు పడుతుంది. 100 మంది 500 మందిని ఉపాధి కల్పించడం కోసం అంత టైం పట్టే పరిశ్రమను మీరు నిర్మించడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అయితే ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 7,000 ఉద్యోగాలు, 7-8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇది ఉత్పత్తిని పెంచే దిశగా, పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే దిశగా ఈ పరిశ్రమకి రా మెటీరియల్ సమకూర్చుకునే విధంగా మీరు సహకరించినట్టయితే ఈ 5-6,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించిన వాళ్ళు మీరు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరేదైతే రాష్ట్రంలో ఉన్న
గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. ఎంతో అభివృద్ధికి నేను ముందు బాటలు వేస్తే అన్నింటిని పాడు చేశారని బాధపడుతున్నారో 35-40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ పరిశ్రమని అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తూ అనేక బాలరిష్టాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వం నాడు నేడు చౌత తల్లి ప్రేమతో మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈవేళ గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి వందల వేల ఎకరాలు వేల శైలికి 150 సంవత్సరాలకు సరిపడా మైన్స్ ఉన్నాయి. టాటా ప్రైవేట్ కంపెనీకి 150 సంవత్సరాలకు సరిపడా వేల ఎకరాల మైన్స్ ఉన్నాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత పెద్ద పరిశ్రమకి 20 మిలియన్ టన్నుల వరకు విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమకి మీరెందుకు తీసుకురాలేదు? మైన్స్ తీసుకురాలేదు. ఇది చారిత్రాత్మక తప్పిదం, మన ప్రభుత్వాలు చేసిన తప్పిదం. కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తెరిగి మైన్స్ లేకపోయినా, 1 కేజీ సొంత గనులు లేకపోయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన సొంత కాళ్లపై నిలబడి 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులు విస్తరణ సాధించుకుంది. ఆ విస్తరణ పాపమే మాకు ఈవేళ లాభాల్లో ఉన్న కంపెనీ నష్టాల్లోకి వెళ్ళి వడ్డీలు కట్టలేక ప్రతి నెల కూడా 250 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించే పరిస్థితి. వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన కేంద్ర భారత ప్రభుత్వం ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కనీసం 1 లక్ష రూపాయలైనా ఇతోధికంగా సహకరించారని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం రాకముందు కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు సుమారు 28,000 కోట్ల రూపాయల టర్న్ ఓవరు, 900 కోట్ల రూపాయల నికర లాభాల్లో సుమారు 150 మంది కార్మికులు అసూలు బాసిన మరణించిన విరవకుండా ఉత్పత్తిలో ముందుకెళ్ళి లాభాల్లో నడిపించిన కంపెనీని 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి భారత పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ అంచెలంచెలుగా కేంద్ర ప్రభుత్వం వారికి కావలసిన వాళ్ళని అధికారులుగా అపాయింట్ చేసుకుని కావాల్సిన విధంగా ఇక్కడ నిర్వీర్యం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5 లక్షల మందికి ప్రత్యక్షంగా అన్నం పెట్టే కంపెనీ సార్ ఇది. ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. పూర్తిగా మీ బాధ్యత ఇది. 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నం పెట్టే పరిశ్రమను మీరు సృష్టించగలరా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్ర తీరంలో ఉన్నటువంటి పరిశ్రమ విదేశాలకు వంతాడు మనం ఇక్కడ చేసిన ఉత్పత్తుల్ని వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా సముద్ర తీరంలో మనం ఎప్పుడు నిరంతరం బిజినెస్ చేసే కంపెనీ. క్వాలిటీ ఉత్పత్తి ఉన్నటువంటి స్టీలు భారతదేశంలో ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ. చైనా వాడు కూడా మన దగ్గర తీసుకున్న పరిస్థితి, జపాన్ వాడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద కన్స్ట్రక్షన్స్కి ఇక్కడి నుంచి తీసుకున్న పరిస్థితి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, కేవలం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5 లక్షల కోట్లకి ఆస్తులను పెంచుకున్న పరిశ్రమ. ఈ భూములే శాపంగా మారితే కావాలంటే ఈ భూములన్నీ మీరు తీసేసుకోండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి. భవిష్యత్ తరాలకి చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఈవేళ గత ముఖ్యమంత్రి స్టేట్ క్యాపిటల్ ఇక్కడ తీసుకొస్తానని చెప్పి ఒక విభాగాన్ని ఇక్కడ పెడతానని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే నాకు అత్యంత ప్రియమైన నమ్మకం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే నాకు ఎంతో అభిమానం అని చెప్పి మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అలాంటి విశాఖపట్నం ఏరియాని, విశాఖపట్నం నగరాన్ని ఆసియాలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి నగరం కుట్టుపడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. మీ కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడిన తర్వాత నిమ్మకి నీరెత్తినట్లు 3 నెలల నుంచి మీరు వ్యవహరిస్తుంటే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. కార్మిక వర్గం అందరూ కూడా ఇప్పటి వరకు ఎదురు చూశారు. గత ప్రభుత్వం ఏదో రోజు వీళ్ళ పీడ ఎరగడవుతుందని చెప్పి
అనుకున్నారు, వాళ్ళు పోయారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీరు కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తే, ఇక్కడ కార్మిక వర్గం తిరగబడితే, కార్మిక వర్గం ఎదురు తిరిగితే గతంలో వారికి ఏదైతే జరిగిందో అదే మీకు కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సుమారు 1300 రోజులుగా మేము అలుపెరిగిన పోరాటం చేస్తూ ఆర్థికంగా కార్మిక వర్గం, స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అధికారులు కానీ, అనధికారులు కానీ, కాంట్రాక్టర్ కార్మికులు కానీ అందరూ కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారు. కోల్పోయినా కూడా వెనుదిరగకుండా ఎందుకు పనిచేస్తున్నారంటే 32 మంది ప్రాణత్యాగాలు చేసి అనేక మంది బలిదానాలు అయ్యి ఈ పరిశ్రమను మనకి ఇచ్చారు. ఈ పరిశ్రమను మనం కాపాడుకోవాలి అని చెప్పి అంకిత భావంతో అందరూ పనిచేస్తున్నారు. అనేక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ పరిశ్రమల్లోని కూడా నూతన వేతన ఒప్పందాలు జరిగినాయి. ఆర్థికంగా అందరూ సుమారు 15,000 నుంచి 25,000 ప్రతి కార్మికుడు కూడా గత 7-8 సంవత్సరాలుగా నూతన వేతనాలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మేము నిర్లిప్తంగా ఉన్నామనంటే పరిశ్రమ పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అంకిత భావం. కాబట్టే ఇప్పటికైనా సరే ఈ కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు కాపాడండి. మోడీ గారు దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి 2021లో ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఆయా పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు చేసుకోగలిగారు. మొన్న ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాణి మార్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత సుమారు 200 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించట్లేదు, మేము వాటి జోలికి వెళ్ళడం వల్లే అధోగతి పాలయ్యి ఇవాళ సొంత కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి భారత ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించాడు కదా. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వదిలిపెట్టాలని అడుగుతున్నాం? ఎందుకు ఇంత వివక్షత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల? ఉమ్మడి తెలుగు ప్రజలు సాధించుకున్న హక్కు ఇది. ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మిమ్మల్ని ఏమి అర్జించలేదు. గతంలో కష్టంలో ఉన్నప్పుడు మీరు సహకరించారు. వాజ్పేయి గారి టైంలో మరలా ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎప్పుడో మీకు తీరుకున్నప్పుడో, మీకు ఖాళీ అయినప్పుడు మాట్లాడే అంశం కాదు ఇది. నిరంతరం ఉత్పత్తిలో ఉరకలు వేస్తూ అనేక విశ్వాయులతో నిండున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల సానుకూలంగా స్పందించిన ఎడల గత ప్రభుత్వాలకు ఏం గతి పట్టిందో అదే గతి మీకు పడుతుందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు ప్రభుత్వ రంగ సంస్థగా ఇండివిజువల్గా నడపలేని పరిస్థితి ఉందని మీకు తెలిసిన రోజు మీరే ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేయండి. ఉన్న పరిస్థితిని అంచనా వేసి సెయిల్లో మెర్చేయండి కంపెనీని. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ని నడిపించుకుంటూ లాభాల్లో కేవలం 1 సంవత్సరం రోజుల్లో 1000 కోట్లు తీసుకొచ్చి పార్లమెంట్ ముందు, మీ అసెంబ్లీ ముందు కూడా మేము వేసే పరిస్థితి ఉంది. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడి పెడితే ఇవాళ 65,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపాయలను చెల్లించాం. హైయెస్ట్ GST ఇక్కడి నుంచి వస్తుంది మీకు. ఈ పరిశ్రమను ఎందుకు పాడు చేయాలని కోరుకుంటున్నారో అర్థం కావట్లా. ఏదో ఎవడికో ఆదానికో అంబానికో ఎవడికో ఇచ్చేయాలనుకుంటే అది ఇక్కడ జరిగేది కాదు. ఈ ప్రాంత ప్రజానికి ఒప్పుకోరు. ఇది త్యాగాలు, బలిదానాలు, పోరాటాల ద్వారా వచ్చింది. పంచవర్ష ప్రణాళికల్లో మన పెద్దలు, పూర్వీకులు ఉదారంగా ఇచ్చిన పరిశ్రమ కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్లాంట్ పట్ల సానుకూలంగా స్పందించాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. మేము అడగకుండానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యమం అరకొరగా జరుగుతున్న సందర్భంలో
లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఆయన సొంత డబ్బులతో మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ పరిస్థితి దాపరించేది కాదు మీకు. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను కాపాడి ఉండేవాడిని. నా దగ్గర ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరు, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. డెఫినెట్గా అవకాశం వచ్చినప్పుడు చూద్దామని చెప్పారు ఆయన. ఒకరోజంతా మంగళగిరిలో దీక్ష చేసి పచ్చి మధ్య నీళ్ళు కూడా తాగకుండా నేను కూడా దీక్షలో అటెండ్ అయ్యా. అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. అయ్యా, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి, చరిత్రలో మీకు ఒక పేజీ లిఖించబడుతుందని చెప్పి మేము విన్నవించడం జరిగింది. ఆయనగా చేసి ఈవేళ 22 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రంలో ఎమ్మెల్యే కాదు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడరని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు, కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సమాధానం లేదు మా దగ్గర. నేను ప్రత్యేకంగా ఎన్నికల ముందు ఆయన్ని రిక్వెస్ట్ చేశా, అయ్యా మీరు గాజువాకలో పోటీ చేయండి, నామినేషన్ వేసి వెళ్ళిపోండి, మీరు మీకు 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపించే బాధ్యత మాది. గతంలో జరిగిన తప్పు జరగదు, ఆ తప్పు చేశాం కాబట్టి ఈవేళ శిక్ష అనుభవిస్తున్నాం, మీరు రండి అయ్యా అని చెప్పి ఆయన్ని చేతులెత్తి నమస్కారం చేసి అడగడం జరిగింది. చిరునవ్వుతో తిరస్కరించారు ఆయన. ఇవాళ ఏమైపోయింది? అత్యంత సన్నిహిత సంబంధాలు నరేంద్ర మోడీ గారితో కానీ అమిత్ షా గారితో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఈ ప్లాంట్ భారత ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుద్ది, పూర్తి స్థాయి ఉత్పత్తితో నడుస్తుంది, లాభాల్లో నడుస్తుంది, కార్మిక సంక్షేమం నడుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ నిండు మనసుతో కోరుకుంటున్న సందర్భంలో ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా సరే నివృత్తి చేయాలి, మీరు మాట్లాడండి. గతంలో అవకాశం లేదు. ప్రజలు ఈవేళ పిఠాపురం వాళ్ళు ఇచ్చినా, గాజువాక వాళ్ళు ఇచ్చినా, ఎక్కడిచ్చినా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలే మీకు ఓట్లేసి గెలిపించారు. ఈ రాష్ట్ర ప్రజలంతా అందరి ఆకాంక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి దిశగా నడాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆందోళన పరిస్థితికి తెరదించాలి, త్వరితగతిన కోకింగ్ కోల్ రావడానికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించి సాధారణ ఉత్పత్తి దిశగా నడిపించే విధంగా కృషి చేయకపోతే ఏదైనా భారీ విస్ఫోటనం జరిగితే దానికి మూల్యం మీరే చెల్లించవలసి వస్తుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఇది ఆవేదనతో విశాఖకు పరిశ్రమ పట్ల అంకిత భావంతో ఈ పరిశ్రమ ఎంతో మందికి అమ్మ నాన్న జన్మనిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి జీవితాన్ని ఇచ్చి వేలాది మంది కార్మికులకి సుమారు 20,000 మంది కార్మికులు ఉన్నటువంటి పరిశ్రమ ఈవేళ 12,000 మందికి తగ్గిపోయింది. సుమారు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసి ఈ పరిశ్రమ ఇవాళ 16,000 మందికి తగ్గిపోయింది మ్యాన్ పవర్. అనేక మంది జీవితాలు ఇవాళ తెరమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిశ్రమను కాపాడండి, కాపాడి ప్రజా సంక్షేమాన్ని ప్రజలకి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా కడుపు నిండా అన్నం తినే అక్షయ పాత్రను నిలబెట్టాలని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.